ఈరోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో 119వ జయంతిని పురస్కరించుకొని బాబు జగ్జీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరికొన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఏదైతే ప్రతి అంబేద్కర్ జయంతి, ప్రతి పూలే మరియు బాబు జగ్జీవన్ రామ్ల జయంతి సందర్భంగా గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాయి. మేము అనుకున్నాం ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, 10 ఏళ్ల కాలం లోపల మేము నష్ట కష్టాలు అన్నీ చూసినాం, మరి ఈసారైనా మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎన్నో ఆశలు కలలు కన్నాం. కానీ ప్రతి సంవత్సరం ఏదైతే గతంలో ఇచ్చేవారో ఎన్ఎస్ఎఫ్టీసీ స్కీమ్ల ట్రాక్టర్లని, కార్లని, జిరాక్స్ మిషన్లని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేది. మరి ఈసారి కూడా మేము చేపడతాం అనుకున్నాం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలు చేపట్టకపోను మేము దీన్ని చాలా అగౌరవంగానే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క దళితుల అభివృద్ధి, ఒక పక్క దళితుల శ్రేయస్ అని చెప్తూ మరి ఈరోజు దళితులకు ఏమైనా సంక్షేమ పథకాలు అందించే బాధ్యత తీసుకోకపోను మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంతేకాదు తెలంగాణ కోసం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి మాల, మాదిగ, చిందు ఏదైతే బుడగ జంగాలి కులాలు ఉన్నాయో ఆ కులాలు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాయి. మరి ఈరోజు వలస ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి మాల, మాదిగ పేర్ల మీద అనేక కులాల సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. దీని మూలంగా మాకు అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం చేసి తెలంగాణ మాల, మాదిగలకు, తెలంగాణ దళితులకే పెద్దపీట వేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము.